ప్రైజ్ ది లార్డ్ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. బెరాక ప్రేయర్ హౌస్ బిరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆజ్ఞ, దేవుని మాట బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలేను. దేవుడు మనకి విజయం అనుగ్రహించేవాడు. యెహోవా నిస్సిగా దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మనము దేని విషయంలో చింతవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఊరకనే నిలిచి ఉండండి అని. ఇది అలనాడు మోషేతో దేవుడు చెప్పిన మాట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మీయ పోరాటమే కానీ లేకపోతే శరీర పోరాటమే కానీ చేస్తూ ఉన్నాము. కానీ మనము చేయవలసిన పని ఏంటంటే మనము ఊరకనే నిలిచి ఉండి, దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టి ఏ నరుల్ని ఆశ్రయించడం వలన మనకి ఏ లాభము కలగదు, నష్టమే కలుగుతుంది. మనకి ఎప్పుడు విజయము కలగపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి మన పని మొత్తము అప్పచెప్పినప్పుడు మనము సైలెంట్గా నిల్చొని దేవునికి మన కార్యమును మన పనిని అప్పచెప్పి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడిగా దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. మన జీవితాల్లో మనము కోల్పోతాం. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాం కదా. ఆ విధంగా అంత నష్టపోయిన తర్వాత అప్పుడు దేవుడు అని దేవుని దగ్గరికి వెళ్తాం కాదు. కానీ ఈరోజు దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే నువ్వు ఊరకనే నిలిచి ఉండు. దేవుడు మన పక్షాన చేసే ఆ యుద్ధాన్ని లేకపోతే మనం పొందుకునే ఆ జయాన్ని మనము చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మోషే ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉండి ఆ బానిసత్వం నుంచి బిడ్డల్ని ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూసినప్పటికీ కూడా ఎన్నో సనుగులు మనం వింటూ ఉంటాం. ఒకానొక సమయంలో ఎదురుగా వస్తే ఎర్ర సముద్రము, వెనకాల చూస్తే శత్రు సైన్యము వీళ్ళని తరుముతా ఉంది. వీరికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు మోషే దేవుని వైపు చూశాడు. మోషే, నువ్వు ఊరకనే ఉండు, దేవుడు చేసే కార్యం నువ్వు చూడు, నేను నీ పక్షాన మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. వెంటనే మనం చూస్తాం ఎంత అద్భుతం. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా మారడము, వాళ్ళు 6 నెలల వాళ్ళు నడిచిపోవడము, ఆ శత్రు సైన్యం అంతా కూడా ఆ సముద్రములో మునిగిపోవడము, వీరు ఒక్కరు కూడా నాశనం అవ్వకుండా సురక్షితముగా అవతలికి చేరిన తర్వాత శత్రు సైన్యము మధ్య సముద్రంలోకి వచ్చినప్పుడు అది దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వారందరినీ ఆ సముద్రంలో ముంచివేసినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు అనుకుంటారు వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం జయం పొందుకోలేము, తిరిగి వెళ్ళిపోదామని. తర్వాత చూస్తే శత్రు సైన్యం అంతా శవాలు కనబడతాయి ఇశ్రాయేల్ ప్రజలకి. వాళ్ళు ఊహించలేదు ఆ కార్యం జరుగుతుందని. మన జీవితాల్లో ఎన్నో సమస్యలకి మనం ఎదురవుతూ ఉండొచ్చు. ఆ సమస్యల నుంచి ఎట్టు విడుదల పొందాలనే ఆలోచన మనకి రాకపోవచ్చు. కానీ దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే నేను మీ పక్షాన ఉంటాను, మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, నేను మీకు జయం అనుగ్రహిస్తాను. కాబట్టి మీరు ఊరకనే నిలిచి ఉండి దేవుడు చేసే కార్యాన్ని చూడమంటున్నాడు. కాబట్టి మనము ఊరకనే నిల్చొని దేవునికి ప్రతిదీ కూడా ఆయనకి నిజముగా మనం సమర్పించినప్పుడు ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక రీతిగా మాతో మాట్లాడారు ప్రభా, మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా. అవును ప్రభా, మీరు మా పక్షాన ఉన్నప్పుడు ప్రభానైనా మేము జయం పొందుకునే వారిగా మేము ఉంటాం ప్రభా. మేము ఊరికనే నిల్చుండి మీరు చేసే కార్యాన్ని మేము చూసే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.